నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధరలు ఇప్పుడు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్ వస్తేనే బంగారం కొనుగోళ్ల జోరు పెరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు అసలు సీజన్ మొదలు కాకముందే ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదలలు, రూపాయల మారకపు విలువలో వస్తున్న హెచ్చుతగ్గులు వంటి అనేక అంశాలు ఈ పసిడి పెరుగుదలకు కారణమవుతున్నాయి. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం రాబోయే రోజుల్లో కూడా ఈ ధరల పెరుగుదల కొనసాగే అవకాశం ఉంది. మరి ఇవాళ దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. నేడు పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,290 రూపాయలు ఉంటే ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,460 రూపాయలు పలుకుతోంది. అలాగే శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,31,350 రూపాయలు కాగా నేడు 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర 1,31,500 రూపాయల వద్ద కొనసాగుతుంది. అంటే నేడు 10 గ్రాముల బంగారంపై 170 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ లో నేడు 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం 1,43,460 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,31,500 రూపాయలు ఉంది. విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,460 రూపాయలు కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,31,500 రూపాయల వద్ద ఉంది. విజయవాడలోనూ ఇవే ధరలు నమోదయ్యాయి. ఇక ఢిల్లీలో బంగారం ధరలు చూసుకుంటే నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,610 రూపాయలు కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,31,650 రూపాయల వద్ద ఉంది. ఈ బంగారం ధరల పెరుగుదల మధ్య వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టడం కొంత ఊరటనిస్తోంది. గత శనివారం కేజీ వెండి ధర 2,35,000 ఉండగా ఈ రోజు కేజీ వెండి 2,34,900 వద్ద కొనసాగుతోంది. అంటే కేజీపై 100 రూపాయలు తగ్గింది. ఇది సామాన్యులకు కాస్త ఊరటనిచ్చే అంశం. అయితే ఢిల్లీ, కోల్కతా, ముంబై వంటి కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రం కేజీ వెండి ధర 5,000 పెరిగి 2,35,000 వద్ద ఉంది. ఈ తేడాలు ప్రాంతాల వారీగా ఉన్న డిమాండ్, సరఫరా, స్థానిక పన్నుల వల్ల వస్తాయి. సాధారణంగా బంగారం, వెండి ధరలు ఒకే ధోరణిలో కదులుతాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఇలా వ్యత్యాసాలు వస్తూ ఉంటాయి. వెండి అనేది పారిశ్రామిక అవసరాలకు కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది. అందువల్ల పారిశ్రామిక డిమాండ్ బట్టి కూడా వెండి ధరలు మారుతాయి. ప్రపంచ మార్కెట్లలో చోటు చేసుకుంటున్న పరిణామాలు బంగారం ధరలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు, కొన్ని దేశాల మధ్య నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు బంగారాన్ని ఒక సురక్షిత పెట్టుబడిగా చూసే ధోరణిని పెంచాయి. పెట్టుబడిదారులు అనిశ్చితి నెలకొన్నప్పుడు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తూ ఉంటారు. దీనివల్ల డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరుగుతాయి. ఇది ఒక సాధారణ ఆర్థిక సూత్రం. దానికి తోడు డాలర్తో పోలిస్తే భారత రూపాయి మారకపు విలువల్లో వస్తున్న హెచ్చుతగ్గులు కూడా దేశీయంగా బంగారం ధరలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. రూపాయి బలహీనపడితే దిగుమతి చేసుకునే బంగారం ఖరీదైనదిగా మారుతుంది. ఫలితంగా దేశీయ మార్కెట్లో ధరలు పెరుగుతాయి. మన దేశంలో బంగారం దిగుమతి ఎక్కువగా ఉంటుంది. అందుకని రూపాయి విలువ తగ్గితే ధరలు పెరగక తప్పదు. అలాగే వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల ద్రవ్య విధానాలు, వడ్డీ రేట్లలో మార్పులు కూడా పసిడి ధరలపై పరోక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఇవన్నీ కలిసి బంగారం ధరలను అమాంతం పెంచేస్తున్నాయి.